జస్ట్ మిస్ లో పాము నుంచి తప్పించుకున్నా. అసలు ఏం జరిగిందో చెప్తే విను. నేను ఉదయం 5:30 లేస్తాను. లేచిన వెంటనే మా చిన్న డైరీ ఫామ్ అయితే నేను వచ్చేసాను మామ. ఇదిగో ఇదే మా ఫామ్. వచ్చిన వెంటనే షెడ్ అంతా శుభ్రం చేసుకున్నాను. ఇంకా దాన కలిపి పెట్టేటప్పటికి మొత్తం తెల్లవారిపోయింది మామ. సరే ఇంకా పాలు తీసేద్దామని చెప్పి దూడలను కూడా వదిలేశాను. ఒక్కొక్కటిగా అన్ని గేదెల పాలు తీసేసాను మామ. పాలు తీయడం అయిపోయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసాను మామ. ఇంకా వాటి పనులు అయి ఉంటాయి, మన పనులు మనం ఉండాలని చెప్పేసి కాలేజ్ ఎదురు కడుక్కి నేను అయితే బయటకు వచ్చేసి ఈ లొకేషన్ చూసేటప్పటికి స్టన్ అయిపోయాను. చూస్తుంటే కళ్ళు చెదిరిపోయి మామ. లొకేషన్ ఇంకా ఫాస్ట్ గా టైం అయిపోయిందని చెప్పేసి నేను ఇంటికైతే వచ్చేసాను. అది అక్కడ పొగ వస్తుంది ఉండే, అదే మా ఇల్లు. ఆ పొగ ఎందుకు వస్తుందంటే మాది మార్నింగ్ టిఫిన్ సెంటర్ మామ, అందుకే ఆ పొగ అనిపిస్తుంది. పొలంలో పని అయిపోయింది అనుకునేటప్పటికి మళ్ళీ ఇంటికాడ పని మొదలవుతుంది మామ. సరే అని చెప్పి ఫాస్ట్ గా ఫ్రెష్ అయ్యి నేను హోటల్లోకి వచ్చేస్తాను. అమ్మ నాన్న అన్నయ్య నేను మీ నలుగురు హోటల్ చూసుకుంటాం. మా అమ్మ చూడండి గారెలు చేతి ఎలాగేస్తుందో. మా అమ్మ టిఫిన్ వేయడంలో చాలా స్పెషలిస్ట్. సరే కానీ మార్నింగ్ 7ంటికి వచ్చాను. ఇప్పుడు టైం 12 అవుతుంది. ఇప్పటి వరకు హోటల్లోనే సరిపోయింది. మా అమ్మ ఇప్పుడు పని అయిపోయింది అనుకుంటే ఏం లేదు మామ. 3ంటి నుంచి మళ్ళీ పొలం వెళ్ళాలి. ఇదిగోండి ఇప్పుడు పొలం వెళ్ళాలి. వెళ్ళిన వెంటనే గేదెలు గడ్డికి వస్తాను. కోసిన గడ్డిని తీసుకెళ్లి చెట్టు కడేసి మిషన్ తో ఆడడం మొదలు పెడతాను. ఇదిగోండి ఈ విధంగా గడ్డిని మొత్తం ఆడతాను. ఈ పనులన్నీ చేసుకునేటప్పటికి పాలు తీసే టైం అయిపోయింది. వెంటనే దానా కలుపుకుని గేదెలకు పెట్టేశాను. ఇలా మొత్తం అన్ని పనులు చేసేసుకుని పాలు కూడా తీసేసాను. అన్ని పనులు అయిపోయిన తర్వాత గడ్డి కూడా సగం వేసాను. మామ గడ్డి దగ్గరికి పోగడదామని బరకం పైకి లేపితే దానికి ఎంత పాము ఉంది మామ. 2 దెబ్బలు నేను బయటకు దూకొని వచ్చేసాను. ఆ పాముని కూడా మీకు చూపిస్తాను చూడండి మామ. అదిగోండి అదిగో పైన చూడండి గోడ ఎక్కుతుంది. అది ఏం పామో నాకు కూడా తెలియదు మామ. ఒకసారి చూపిస్తాను చూడండి ఆ పాముని. అది ఏం పామో కామెంట్ చేయండి మామ. గోడ మీద బల్లిలు పాకుతుంది చూశాను, పురుగులు పాకుతుంది చూశాను, కానీ ఈ పాములు పాకడం ఏంటో నాకైతే అర్థం కలదు మామ. నాకు ఒకటైతే అర్థమైంది, నీ సాగు దగ్గర కూడా నాకు కంటపడ్డావని. మామ దాన్ని స్వర్గానికి పంపించే వస్తాను మామ, సరేనా? ఇది ఏంటో కరెక్ట్ గా చెప్తే 100 రూపాయలు ఫోన్ పే చేస్తాను మామ. కామెంట్ చేయండి అందరూ. పొలంలో 6ంటికల్లా పనులు చేసేసుకుని ఫస్ట్ గా ఇంటికి అయితే వచ్చేసాను. ఇదిగో మామ ఇదే మన ఈవినింగ్ టిఫిన్ హోటల్. ఈవినింగ్ స్పెషల్స్ వచ్చి ఎగ్ దోశ, ఉతప్ప, ఇడ్లీ అన్ని రకాలు ఉంటాయి మామ. నేను పొలాల నుంచి 6-6:30 కల్లా ఇంటికి వచ్చేస్తాను. ఈవినింగ్ వచ్చిన వెంటనే ఇక మళ్ళీ ఈ పనిలోకి దిగుతాను. నువ్వే అంటావు కదరా, కొడితే గట్టి కొట్టాలని. అదే కరెక్ట్. కొట్టాలి, గట్టి కొట్టాలి లైఫ్లో. ఇలా ఉంటే అవ్వదు. పనంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చేటప్పటికి టైం 11 అయ్యింది. ఇదే నా లైఫ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.